హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పూరిలో నంచుకునే ఒక కూర గురించి చెప్తున్నానండి. ఆనియన్ పొటాటో కర్రీ. ఇది పూరితో చాలా బాగుంటుంది, చపాతీతో కూడా బాగుంటుంది. మెయిన్ పూరితో చాలా బాగుంటుందండి ఈ కర్రీ. దీనికి కావాల్సింది 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఈనుల్లా కట్ చేసుకున్నాను. బంగాళదుంపలు 2 మీడియం సైజ్ బంగాళదుంపలు అండి, 2 తీసుకున్నాను, ముక్కలుగా కట్ చేసుకున్నాను. పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా కారం 1 టేబుల్ స్పూన్, బేసిన్ శనగపిండి అండి 2 టేబుల్ స్పూన్స్, మినప్పప్పు కొంచెం, పచ్చిశనగపప్పు కొంచెం, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, పచ్చిమిర్చి 3 చీలికలుగా కట్ చేసుకున్నాను, కరివేపాకు రెమ్మలు 2, ఉప్పు తగినంత, ఆయిల్ సరిపడినంత. కుక్కర్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో ఈ పోపు దినుసులు వేసేయాలండి. ఇవన్నీ బాగా వేగాక ఆనియన్స్ వేసుకున్నాం. పోపు బాగా వేగింది. ఇప్పుడు మనం నీళ్ళలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దీనిలో వేసేసి మీడియం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటోస్ కూడా వేసేస్తున్నాను. దీనిలోనే పసుపు, మసాలా కారం, బేసిన్ శనగపిండి అండి, ఉప్పు కూడా వేసేసి అన్నీ కలుపుకొని ఒక 5 మినిట్స్ అయ్యాక వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను నియర్లీ ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది మరగడం స్టార్ట్ అయ్యాక కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ తీసుకుంటే సరిపోతుంది. స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 2 విజిల్స్ తీసుకుంటే కూర రెడీ అయిపోతుంది. కుక్కర్ చల్లారిందండి, చూడండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అండి. వేడి వేడి పూరితో ఈ కర్రీ రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటాను. చాలా బాగుంటుందండి కర్రీ. మీకు కూడా నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.